గౌరవ మంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నారు అధ్యక్ష. అంతేకాదు గతంలో ఈ భారతదేశంలో కానీ రాష్ట్రంలో కానీ అనేక మంది రాజకీయ నాయకులు కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా యూనివర్సిటీలను ఈ భారతదేశంలో మెరుగైన విద్యాలయాలుగా తీర్చిదిద్దే విధంగా కృషి చేయాలని చెప్పి మీ ద్వారా గౌరవ మంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్నారు. లక్ష్మణ్ రావు అధ్యక్ష, గౌరవ మంత్రి గారు సాంకేతిక విశ్వవిద్యాలయాల్లో ఖాళీల వివరాలు ఇచ్చారు. రాష్ట్రంలో సాధారణ సాంకేతిక విశ్వవిద్యాలయాల్లో కలిసి దాదాపు 5,000 పోస్టులు టీచింగ్ పోస్టులు ఖాళీ ఉన్నాయి అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారిని 2 విషయాలు అడుగుతున్నాను అధ్యక్ష. 2018లో ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఈ టీచింగ్ పోస్టుల భర్తీకి ఒక స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించింది అధ్యక్ష. ఒక పరీక్ష జరిగింది, కొన్ని వేల మంది అందులో క్వాలిఫై అయ్యారు. సో దాని పరిస్థితి ఏమైందో తర్వాత తెలియలేదు అధ్యక్ష. రెండవది, ఈరోజు మీరు వైస్ ఛాన్సలర్ నియమించారు, సంతోషకరం. కానీ ఈ టీచింగ్ పోస్టులు భర్తీ చేయటానికి విధి విధానాలు కానీ, గతంలో ఏం జరిగేదంటే యూనివర్సిటీలే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ వాళ్ళు ఉండే ఇంటర్వ్యూ బోర్డులు ఏర్పాటు చేసి నియామకాలు చేసేవారు అధ్యక్ష. ఇప్పుడు ఈ పోస్టులు అతి త్వరగా భర్తీ చేయాలని, దానికి విధి విధానాలు రూపొందించడానికి ప్రయత్నం చేస్తున్నారని మీ ద్వారా మంత్రి గారిని అడుగుతున్నాను. మంత్రి గారు. అధ్యక్ష, 2-3 విషయాలు మరో సభ్యుల దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష. ఒకసారి మనం చూస్తే అంటే ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి గురించి కొంచెం మాట్లాడాలి అధ్యక్ష. రాజకీయాలు అతీతంగా మాట్లాడుతున్నాను. ఒకటి GR రేషియో ఏదైతే మనకుందో, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఏదైతే ఉందో అధ్యక్ష, మనది 36.5%, ఢిల్లీ 49%లో ఉంది, తమిళనాడు 47%లో ఉంది అధ్యక్ష. ప్రత్యేకంగా మన రాష్ట్రంలో చూస్తే అధ్యక్ష, చిత్తూరు, గుంటూరు వచ్చగల 45% కన్నా ఎక్కువ ఉంది అధ్యక్ష. అనంతపూర్, కర్నూలు, శ్రీకాకుళం 30 నుంచి 35% మధ్యన ఉంది అధ్యక్ష గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో. అది ఫస్ట్. సెకండ్, మహిళలు ప్రత్యేకంగా చూస్తే తక్కువ ఉన్నారు అధ్యక్ష స్టెమ్ కోర్సెస్. అది 2 పాయింట్. మూడోది వచ్చేగల అధ్యక్ష, పేటెంట్ ఫైలింగ్స్ అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రంలో కేవలం 1,400 పేటెంట్ ఫైలింగ్స్ జరిగినాయి, కానీ తమిళనాడులో 7,600 పేటెంట్స్ ఫైలింగ్స్ జరిగినాయి అధ్యక్ష. ఓవరాల్ ర్యాంకింగ్ కూడా మన విశ్వవిద్యాలయాలు కానీ చూస్తే, లేదంటే మన కాలేజీలు కూడా చూస్తే అధ్యక్ష, NIRF ర్యాంకింగ్ లో 9వ స్థానంలో ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం ఉంది అధ్యక్ష. PhD స్టూడెంట్స్ వచ్చేగల ఆంధ్ర రాష్ట్రంలో 5,600 మంది ఉంటే, తమిళనాడులో 29,000 మంది ఉన్నారు అధ్యక్ష బ్రాడ్గా. అంతేకాకుండా అధ్యక్ష, ప్రస్తుతానికి ఎలాంటి ట్రాకింగ్ మెకానిజం కూడా మన దగ్గర లేదు అధ్యక్ష. అంటే ఎంతమంది పిల్లలు ప్లేస్మెంట్స్ జరిగినాయి, వాళ్ళ జీతాలు ఏంటి, ఇవన్నీ కూడా ఆ వివరాలు మన దగ్గర ఈ రోజు లేవు అధ్యక్ష. సో అలాంటి పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు 2014లో అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు అధ్యక్ష, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో మొదలుపెట్టారు అధ్యక్ష. దాంట్లో భాగంగా అనంతపూర్కి కియా వచ్చింది, చిత్తూరు, కడపకి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు వచ్చినాయి, రెన్యూవబుల్ ఎనర్జీ కర్నూలుకి వచ్చింది, ఇప్పుడు డ్రోన్ సిటీ కూడా అక్కడికి వస్తుంది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, అభివృద్ధి వికేంద్రీకరణ చేయాలంటే అక్కడ ఉన్న ITIలు కానివ్వండి, పాలిటెక్నికల్ కానీ ఇవన్నీ కూడా చాలా ఫోకస్డ్ గా ఆ కరికులం తీసుకురావాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన లీప్ పేరుతో, అంటే లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పేరుతో సెక్టర్ స్పెసిఫిక్ ఇన్స్టిట్యూషన్స్ ని ఫోకస్ చేసి ఈ క్లస్టరింగ్ ఏదైతే కాలేజీలు కానీ, పాలిటెక్నిక్స్ కానీ, ITI యూనివర్సిటీలు చేయాలనేది ఒక నిర్ణయం అధ్యక్ష. రెండోది ఇండస్ట్రీ లెడ్ కరికులం అధ్యక్ష. ఇప్పుడు APSI చైర్మన్ గారు వచ్చారు, ఆయన కూడా NIT వరంగల్ నుంచి వచ్చారు అధ్యక్ష. ఆయనకి ఏం చెప్పాలంటే ఇండస్ట్రీతో కనెక్ట్ అవ్వండి, అందరితో మాట్లాడని చెప్తాం జరిగింది అధ్యక్ష. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, మొన్న నేను మహిళా యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ VC గారితో మాట్లాడినప్పుడు 2-3 విషయాలు నేను డేటా కూడా చూశాను అధ్యక్ష. కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్ అన్ని ఫుల్ అవుతున్నాయి, కానీ లాంగ్వేజెస్ కానివ్వండి, ఆర్ట్స్ కానివ్వండి, హిస్టరీ కానివ్వండి అక్కడ ఫిల్ అవ్వట్లేదు. చాలా కాబట్టి విద్యార్థులు దానిపైన శ్రద్ధ చూపించట్లేదు. కానీ అధ్యక్ష, నేను చదువుకున్నప్పుడు మొన్న మేము మా మిత్రులతో కలిసాం 10th క్లాస్తో, మా బ్యాచ్ మేము కలిస్తే ఒక 42 మంది ఉన్నాం 10th క్లాస్ మా సెక్షన్ లో. 2 ఇతర దేశాల్లో లాంగ్వేజెస్ పైన రీసెర్చ్ చేస్తున్నారు, లాంగ్వేజ్ సంబంధించిన వర్క్ చేస్తున్నారు అధ్యక్ష. సో అప్పుడు నేను మేడం గారికి ఏం చెప్పానంటే, ఇండస్ట్రీ లింక్ చేద్దాం మనం. సో ఏదో కంప్యూటర్ సైన్సే కాదు, ECA కాదు, ఇండస్ట్రీ లింక్ అన్నిటికీ చేయాలని చెప్పాను అధ్యక్ష. అది రెండోది ప్రయారిటీ. మూడోది ఇంటర్న్షిప్, వర్క్ బేస్డ్ లెర్నింగ్, ఇది 3 అధ్యక్ష.
ఫ్యాకల్టీకి వచ్చేగల పెద్దలు ఇప్పుడు లక్ష్మణరావు గారు కూడా చెప్పారు. వేకెన్సీస్ ఉన్న విషయం వాస్తవ అధ్యక్ష, అది నేనే చెప్పాను. వచ్చే సంవత్సరాల్లో అంటే ఈ సంవత్సరం వేకెన్సీస్ అన్ని భర్తీ చేయాలని నిర్ణయం మన ప్రభుత్వం తీసుకుంది. అది 1 man